అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రాజ్ స్మార్ట్ లెర్నర్స్. మనము ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి చెప్పుకోబోతున్నాము. ముఖ్యంగా అన్ని రకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కరెంట్ అఫైర్స్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు కరెంట్ అఫైర్స్కి ఏ విధంగా ప్రిపేర్ కావాలి, కరెంట్ అఫైర్స్కి ఏ విధంగా ప్రిపేర్ అయితే మనకు ఎక్కువ మార్కులు స్కోర్ చేసేదానికి అవకాశం ఉంది అనేటువంటి అంశాల గురించి, ప్రిపరేషన్ ప్లాన్ గురించి మనము క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువ మార్కులు మనకు జనరల్ స్టడీస్ పార్ట్లో వస్తాయి. ఇప్పుడు కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ నీకు సివిల్స్ తీసుకో, గ్రూప్ 1 తీసుకో, జూనియర్ కాలేజ్ లెక్చర్స్ తీసుకో, డిగ్రీ కాలేజ్ లెక్చర్ తీసుకో, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసేటువంటి అన్ని రకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, ఏపీపీఎస్సీ కండక్ట్ చేసేటువంటి అన్ని రకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, అటు సెంట్రల్ కావచ్చు, స్టేట్ కావచ్చు, ఎనీ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్కి ఎక్కువ క్వశ్చన్స్ అడిగేటువంటిది కరెంట్ అఫైర్స్ నుంచి అడుగుతాం. దాదాపు జనరల్ స్టడీస్లో కరెంట్ అఫైర్స్ నుంచి ఒక 20 నుంచి 30 మార్కులకు అడిగేదానికి అవకాశం ఉంది. ఒక్కొక్కసారి 20 అడగచ్చు, ఒక్కోసారి 25 అడగచ్చు, ఒక్కోసారి 30 అడగచ్చు, అంతకంటే ఎక్కువ కూడా అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒక్కోసారి తక్కువ అడుగుతారు, కానీ మినిమం ఒక 20 అయితే మనము అన్ని రకాలైనటువంటి ఎగ్జామ్స్లలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి కరెంట్ అఫైర్స్లో ఎక్కువ మార్కులు సంపాదించాలంటే ఏం చేయాలి? ఎందుకంటే ఇప్పుడు కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, సబ్జెక్ట్లో ఉండేటువంటి అంశాలను చదువుకుంటే సరిపోతుంది. కానీ కరెంట్ అఫైర్స్ అలా కాదు. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ఒక సముద్రం లాంటిది, మహాసముద్రం లాంటిది. ఎన్నో రకాలైనటువంటి అంశాలన్నీ కూడా ఈ కరెంట్ అఫైర్స్లో కలిసి ఉంటాయి. కాబట్టి ప్రతి అంశాన్ని కూడా మనము క్షుణ్ణంగా చదువుకోవాల్సినటువంటి అవసరము ఉంది. ముఖ్యంగా కరెంట్ అఫైర్స్లో సామాజిక అంశాలు ఉంటాయి, రాజకీయ అంశాలు ఉంటాయి, మరియు సాంస్కృతిక పరమైనటువంటి అంశాలు ఉంటాయి, ఆర్థిక సంబంధమైనటువంటి అంశాలు ఉంటాయి, దౌత్యపరమైనటువంటి సంబంధాలు ఉంటాయి. ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ కిందకే వస్తాయి. మరి కరెంట్ అఫైర్స్లో అత్యంత ప్రధానమైనటువంటి అంశాలు ఏంటో ఇక్కడ మనము తెలుసుకుందాం. ముఖ్యంగా కరెంట్ అఫైర్స్లో 2 రకాలైనటువంటి అంశాలు ఉంటాయి. ఒకటి వచ్చి జాతీయ అంశాలు. జాతీయ అంశాలు అంటే ఏంటి? ఇక్కడ దేశంలో జరిగేటువంటి అన్ని రకాలైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి, అంటే భారతదేశానికి సంబంధించినటువంటి ఇష్యూస్కు సంబంధించినటువంటి అంశాలు ఇందులో ఉంటాయి. అంటే దేశంలో జరిగేటువంటి సంఘటనలు మాత్రమే. రెండవది వచ్చి అంతర్జాతీయ అంశాలు. అంతర్జాతీయ అంశాలు, జాతీయ మరియు అంతర్జాతీయ అంశాలు. జాతీయ అంశాలు అంటే మన దేశంలో జరిగేటువంటి అన్ని రకాలైనటువంటివి ఇందులో వస్తాయి. అంతర్జాతీయ సంబంధాలు, అంతర్జాతీయ అంశాలంటే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, మన దేశము ఇతర దేశాలతో చేసినటువంటి ఒప్పందాలు కానీ, దౌత్యపరమైనటువంటి సంబంధాలు కానీ, ఆర్థిక పరమైనటువంటి అంశాలు కానీ, సాంస్కృతిక పరమైనటువంటి అంశాలు కానీ, మన భారతదేశముతో అంటే ఇండియాతో ముడిపడి ఉండేటువంటి అంశాలను మాత్రమే ఇక్కడ మనము అంతర్జాతీయ అంశాలలో చదువుకోవాలి. అంతేగాని ఇండియాకు సంబంధం లేనటువంటి అంతర్జాతీయ సంబంధాలను చదువుకోవాల్సినటువంటి అవసరము లేదు. ఎక్కువ క్వశ్చన్లు కూడా అడిగేదానికి ఛాన్సెస్ లేవు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ అంతర్జాతీయ అంశాలలో మన భారతదేశము ఉదాహరణకు రష్యాతో కానీ ఒక ఒప్పందం చేసింది అనుకున్నాం, రక్షణ ఒప్పందం చేసుకుంది అనుకున్నాం. అప్పుడు భారతదేశానికి రష్యాకు మధ్య జరిగినటువంటి ఆ ఒప్పందం పేరేంటి, ఆ ఒప్పందం ఎందుకు జరిగింది, ఆ ఒప్పందం జరగడానికి గల కారణం ఏంటి, ఆ ఒప్పందం యొక్క లక్ష్యం ఏంటి, అది ఎంతవరకు ఉంటుంది, ఏంటో దాంట్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి అనేటువంటిది ఇక్కడ మనము చదువుకోవాలి. అదేవిధంగా పాకిస్తాన్కు రష్యాకు మధ్య ఒక ఒప్పందం జరిగింది అనుకుంటాం.
మనం దాని గురించి ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అందులో భారతదేశానికి ఎటువంటి సంబంధము లేదు కాబట్టి అంతర్జాతీయ అంశాలకు సంబంధించి భారతదేశంతో సంబంధం కలిగినటువంటి అంశాలను మాత్రమే మనం ఇక్కడ చదువుకోవాలి, ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరము ఉంటుంది. ఉదాహరణకు అంతర్జాతీయ అంశాల్లో మనకు మరియు అమెరికాకు మధ్య ఒక రక్షణ ఒప్పందం జరిగింది అనుకుందాం. ఆల్రెడీ జరిగింది 1, 2, 3 అగ్రిమెంటు, అలాంటివి చాలా జరిగాయి రక్షణ శాఖకు సంబంధించినటువంటివి. ఇది మన దేశంతో జరిగినటువంటి సంబంధం కాబట్టి, ఒప్పందం కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించిన పూర్తి సమాచారం మనం మొత్తం చదవాల్సినటువంటి అవసరము ఉంటుంది. అదేవిధంగా భారతదేశం ఏదైనా ఒక అంతర్జాతీయ సదస్సు కండక్ట్ చేసింది అనుకుందాం. అంతర్జాతీయ సదస్సు కండక్ట్ చేసింది అనుకుందాం. ఆ సదస్సుకు సంబంధించినటువంటి పూర్తి అంశాలు మనం చదువుకోవాలి. ఉదాహరణకు సార్క్ అనేటువంటిది ఉంది. ఈ సార్క్ సమావేశం ఎన్నవ సమావేశము, ఈ సమావేశం ఎక్కడ జరిగింది, ఏ ప్లేస్లో జరిగింది, ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ సమావేశానికి ఎన్ని దేశాలు హాజరైనాయి, ఈ సమావేశంలో ఎటువంటి రెజల్యూషన్స్ పాస్ చేశారు అనేటువంటి అన్ని అంశాలను కూడా క్షుణ్ణంగా చదువుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది. ఎందుకంటే అందులో భారతదేశం కూడా పాల్గొనింది కాబట్టి. భారతదేశంతో సంబంధం లేనటువంటి చాలా ఇప్పుడు G8 అని, G5 అని ఇట్లా రకరకాలైనటువంటి దేశాలు సమావేశాలు జరుగుతూ ఉంటాయి. వాటి గురించి కూడా మనము అంత పెద్దగా అవగాహన చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ భారతదేశానికి సంబంధం కానీ ఉంటే గనక వాటిలో కూడా ఖచ్చితంగా చదువుకోవాలి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఈ విధంగా చేసినట్టయితే కనుక మనము చాలా వరకు కూడా అవసరం లేని అంశాలన్నింటినీ కూడా మనము ఎలిమినేట్ చేస్తూ మనం చదువుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది. ఇక జాతీయ అంశాలంటే అన్నీ కూడా ఆర్థిక పరమైనటువంటి, రాజకీయ పరమైనటువంటి అన్నీ కూడా ఇందులో, సాంస్కృతిక పరమైనటువంటి అంశాలన్నీ కూడా ఇందులో కలిసి వస్తాయి కాబట్టి, అది భారతదేశంతో సంబంధం ఉండేటువంటివి కాబట్టి, రాష్ట్రాలతో సంబంధం ఉంటాయి కాబట్టి అన్ని అంశాలను కూడా చదువుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి సార్ అని అంటే, ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ను ఏ విధంగా ప్రిపేర్ కావాలనేటువంటిది చాలా ముఖ్యం. సార్ ఎన్ని రోజులకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చదవాలనేటువంటిది చాలా చాలా అవసరం. చాలా మందికి ఎక్కువ కన్ఫ్యూజ్ ఉండేటువంటిది కూడా ఇది. ఇక్కడ కరెంట్ అఫైర్స్ అనేటువంటిది మీరు దాదాపు ఒక సంవత్సరానికి సంబంధించినటువంటి కరెంట్ ఈవెంట్స్ అన్నీ కూడా మీరు ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉదాహరణకు డిసెంబర్లో ఒక ఎగ్జామ్ జరిగింది అనుకుందాం. సో డిసెంబర్లో ఎగ్జామ్ జరిగితే డిసెంబర్ కంటే ముందు అంటే జనవరి నుంచి జరిగినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ 12 నెలల కాలానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అనేటువంటిది మన దగ్గర ఉండాలి. కనీసము 1 ఇయర్కు సంబంధించినటువంటి కరెంట్ ఈవెంట్స్ అన్నిటినీ కూడా మనం ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. వీలైతే ఇంకా ఒక 2 నెలలు 3 నెలలు ఇంకా ఎక్కువ ప్రిపేర్ అయినా కూడా ఇంకా మంచిదేను. ఎందుకంటే గ్రూప్ 1 కానీ సివిల్స్ లాంటి ఎగ్జామ్స్లలో కొంచెం డెప్త్గా అడుగుతాడు కాబట్టి ఇక 1 or 2 months ఎక్స్ట్రా ప్రిపేర్ అయితే కూడా మనకి ఒక్క బిట్ కూడా మిస్ కాకుండా మనం ఆన్సర్ చేసడానికి అవకాశం అయితే ఇక్కడ ఉంటుంది. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, కనీసము ఒక సంవత్సరానికి కరెంట్ అఫైర్స్ని మీరు ప్రిపేర్ కావాలి. కొంతమంది 6 నెలలకే ప్రిపేర్ అయితే సరిపోతుంది అంట, కానీ ఒక్కొక్కసారి 6 నెలలు సరిపోదు. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు డిసెంబర్లో ఎగ్జామ్ జరిగితే ఆ మంత్కు సంబంధించినటువంటివి ఖచ్చితంగా అడగడం. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ అప్పుడే సెట్ చేస్తారు కాబట్టి ముందుగా ఉండేటువంటివే అడుగుతారు, కానీ అప్పుడు జరిగేటువంటివి వెంటనే అడిగేదానికి ఛాన్సెస్ లేవు. సో కాబట్టి ఎగ్జామ్కు ముందు 12 నెలల కాలానికి కానీ మీరు పూర్తిగా చదువుకున్నట్టయితే మీకు ఎక్కువ శాతం ఒక్క బిట్టు కూడా మిస్ అయ్యేదానికి ఆస్కారం లేకుండా ఉంటుంది. సో కాబట్టి 1 ఇయర్కు సంబంధించినటువంటి అంశాలను మీరు పూర్తిగా ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరము ఉంటుంది ఇక్కడ. అర్థమైంది కదా? అదేవిధంగా కరెంట్ అఫైర్స్లో
మరొక అత్యంత ప్రధానమైనటువంటిది ఏం చదవాల సార్ అనేటువంటిది ఇంపార్టెంట్. అంటే సోర్సెస్, కరెంట్ అఫైర్స్ కు మనకు సోర్సెస్ ఏమున్నాయి అంటే ఆధారం, మనం ఏమేమి చదవాలి అనేటువంటిది. ఇక్కడ కరెంట్ అఫైర్స్ కు మనకు ఎక్కువ బుక్స్ చదవాల్సినటువంటి అవసరం లేదు, కొన్ని సెలెక్టెడ్ గా చదవాలి. వాటిలో కొన్ని ఇంపార్టెంట్ చెప్తాను మీకు. నెంబర్ 1 వచ్చి ఒక న్యూస్ పేపర్ చదవండి. ఖచ్చితంగా ఒక న్యూస్ పేపర్ చదవండి. ఆ న్యూస్ పేపర్ మేబీ హిందూ అయి ఉండొచ్చు. హిందూ న్యూస్ పేపర్ తీసుకోండి, ఎందుకంటే స్టాండర్డ్ గా ఉంటుంది కాబట్టి. అటు సివిల్స్ కానీ, గ్రూప్ 1 కానీ, మిగతా ఏ ఎగ్జామ్స్ కైనా సరే హిందూ న్యూస్ పేపర్ కానీ చదివినట్టయితే కనుక మనకు నేషనల్ ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా బాగా కవర్ అవుతాయి. లాంగ్వేజ్ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, వొకాబులరీ కూడా బాగా పెరుగుతుంది. సో ఇక్కడ న్యూస్ పేపర్ చదివేటప్పుడు మీరు అన్ని అంశాలను కూడా నోట్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఓన్లీ సెలెక్టెడ్ గా ఉండేటువంటి అంశాలను మాత్రమే మీరు నోట్ చేసుకోవచ్చు. ఒకవేళ నోట్ చేసుకోలేకపోతే కనుక ఆ వారానికి సంబంధించినటువంటివన్నీ కూడా ఈవెంట్స్ కు సంబంధించి ఏదైనా ఒక న్యూస్ లెటర్ కానీ, ఒక మ్యాగజైన్ కానీ వస్తుంది. సో ఆ మ్యాగజైన్ కానీ మనము తెప్పించుకున్నామంటే కనుక ఆ మ్యాగజైన్ లో మొత్తం అంతా కూడా ఆ వారానికి సంబంధించినటువంటి అంశాలన్నీ వచ్చేస్తాయి. లేదంటే కనుక మంత్లీ మ్యాగజైన్స్ ఉంటాయి. ఉదాహరణకు సివిల్ సర్వీస్ క్రానికల్ మంత్లీ మ్యాగజైన్స్ అనేటువంటివి ఉంటాయి. సో ఈ మంత్లీ మ్యాగజైన్స్ అనేటువంటివి మనకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఉదాహరణకు సివిల్ సర్వీస్ క్రానికల్, ఈ క్రానికల్లో మనకు మొత్తము డేట్ వైడ్ గా ఏమేమి ఇష్యూస్ జరిగినాయి అనేటువంటిది ఇస్తాడు క్లియర్ గా, అక్కడ మనం చదువుకోవచ్చు. ఇంకా ఇంపార్టెంట్ గా మీరు చదవాలనుకుంటే కనుక ఇన్ కేస్ ఇంపార్టెంట్ ఏవైతే అంశాలు ఉంటాయో వాటిని మీరు మామూలుగా మార్కర్ పెన్ ఉంటుంది కదా, మార్కర్ పెన్ తో మీరు హైలైట్ చేసి పెట్టుకోండి. లాస్ట్ మూమెంట్ లో మీరు రివిజన్ చేసేదానికి అవకాశం అయితే ఇక్కడ ఉంటుంది. మీరు ఈజీగా రివిజన్ చేయొచ్చు అనమాట. ఎందుకు, తక్కువ టైంలో ఎక్కువ మనం రివిజన్ చేయాలి కాబట్టి అప్పుడు సెలెక్టెడ్ గా మీరు కొన్ని ఇంపార్టెంట్ కానీ మనం ఐడెంటిఫై చేసుకొని పెట్టుకుంటే కనుక అందులో నుంచి మీరు రివిజన్ చేసుకునే దానికి అవకాశము ఉంటుంది. ప్లస్ ఇంకా అత్యంత ముఖ్యమైనది ఏంటంటే ప్రతిరోజు కూడా వార్తా ఛానల్ ఏదైతే స్పాట్ లైట్ అనేటువంటిది వస్తుందో ఈ రేడియో ఛానల్ ని ఒక హాఫ్ అన్ అవర్ వస్తాయి వార్తలు. ఆ హాఫ్ అన్ అవర్ వచ్చేటువంటి వార్తలు మీరు తప్పకుండా వినండి. ఇంపార్టెంట్ ఏమైనా ఉంటే కనుక నోట్లో రాసుకోండి. మీరు ప్రతిరోజు కూడా ఒక న్యూస్ పేపర్ను తప్పనిసరిగా ఫాలో కావాలి. కూర్చొని గంటల గంటలు న్యూస్ పేపర్ చదవద్దండి, బాగా గుర్తుపెట్టుకోండి. మనకు అవసరమయ్యేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిపైనే ఫోకస్ చేయండి. వాటిని మాత్రమే నోట్ చేసుకోండి మీకు ఓపిక ఉంటే. ఓపిక లేకపోతే ఇలాంటి మంత్లీ మ్యాగజైన్స్ తీసుకొని మీరు ఇంపార్టెంట్ అన్నీ కూడా మీరు హైలైట్ చేసి పెట్టుకుంటే లాస్ట్ మూమెంట్ చదువుకునే దానికి అవకాశం ఉంటుంది. మీకు ఓపిక ఉంది, కూర్చొని రాసుకోవాలనుకున్నారు అనుకోండి, ఇంపార్టెంట్ ఐడెంటిఫై చేయడము, నీట్ గా డేట్ వైడ్ మనం రాసుకొని పెట్టుకుంటే కనుక మంత్లీ వైజ్ అది ఇంకా అన్నిటికంటే చాలా సేఫ్ గా ఉంటుంది. కొంతమంది నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు, కొంతమంది ప్రిపేర్ చేసుకోరు, ఇది అప్ టు యూ. బట్ ఎక్కువ టైం మాత్రం మీరు స్పెండ్ చేయకూడదు. మహా అంటే న్యూస్ పేపర్ కు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్, మహా అంటే ఒక గంట కంటే ఎక్కువ న్యూస్ పేపర్ మీద స్పెండ్ చేయకూడదు. అయితే న్యూస్ పేపర్ చదవడం వల్ల మనకి ఇక్కడ 2 ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి, కొత్తగా కరెంట్ అఫైర్స్ అన్ని కూడా మనం అర్థం చేసుకుంటాము. బట్ అట్ ది సేమ్ టైం కరెంట్ అఫైర్స్ తో పాటు మనం రేపు పొద్దున్నే ఎస్సే రాసేదానికి, అంటే మెయిన్స్ లో అయితే ఎస్సే రాసేదానికి మనకు ఆ కరెంట్ ఈవెంట్స్ మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. వొకాబులరీ ఇంప్రూవ్ అవుతుంది, లాంగ్వేజ్ ఇంప్రూవ్ అవుతుంది, మనకు అన్ని రకాలుగా నాలెడ్జ్ వచ్చేదానికి, మనకు అన్ని ఇష్యూస్ పైన పట్టుండేదానికి అవకాశం అయితే ఇక్కడ ఉంటుంది. సో కాబట్టి రేడియోలో వచ్చేటువంటి వార్తలు కూడా వినండి. అర్థమైంది కదా. సో ఈ మీరు జస్ట్ ఇవి ఫాలో అయినారంటే చాలు, ఎక్కువ ఫాలో కావాల్సినటువంటి అవసరము లేదు. మంత్లీ మ్యాగజైన్స్ ఇప్పుడు ఉదాహరణకు తెలుగులో అయితే కనుక మనకు చాలా ఉన్నాయి. ఉద్యోగ సోపానం అంతా, ఉద్యోగ కాంపిటీషన్ అంతా, వివేక్ అంట, ఇలాంటివి, షైన్ ఇండియా, ఇలాంటి రకరకాలైనటువంటివి కరెంట్ అఫైర్స్ కి సంబంధించినటువంటి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళన్నీ కూడా ప్రింట్ చేసి మామూలుగా మంత్లీ వైజ్ వదులుతూ ఉంటారు. అవన్నీ కూడా చదివితే ఎక్కువ బంచ్ అయిపోతుంది అనమాట. సో వాటిలో ఇంపార్టెంట్ ఫాస్ట్ గా చూసి మనం సెలెక్ట్ చేసుకొని ఓకే ఇది ఇంపార్టెంట్ అని చెప్పి మనం పక్కన పెట్టుకున్నామంటే కనుక మనకు అవి ఎంతగానో ఉపయోగపడతాయి. బాగా గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ మీరు ఎక్కువ శాతము ఈ సంవత్సరం కాలానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ లో ముఖ్యంగా ఎక్కువగా వచ్చేటువంటి అంశాలు కానీ బిట్లు కానీ ఏంటివి అంటే, నెంబర్ 1 ఉదాహరణకు సదస్సులు అంటాం. సదస్సులు ఎక్కడ జరిగాయి, ఆ సదస్సు పేరు, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి,
దానిలో ప్రముఖమైనటువంటి రెజల్యూషన్స్ ఏం పాస్ చేసినారు, ఎన్ని దేశాలు హాజరైనాయి. ఓకేనా. సదస్సులు సమావేశాలు, సదస్సులు సమావేశాలు. ఉదాహరణకి కొన్నే చెప్తున్నా, అన్ని చెప్పడం లేదు. సదస్సులు సమావేశాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉదాహరణకు ఈ సార్క్ సమ్మిట్ ఎక్కడ జరిగింది, 2020-2021 సంవత్సరంలో సార్క్ సమ్మిట్ ఏ దేశంలో జరిగింది, సో ఎన్ని దేశాలు హాజరైనాయి అని అంటాడు అనమాట. అదేవిధంగా బీమ్స్టెక్ కావచ్చు, లేకపోతే యుఎన్ఓ కావచ్చు, లేకపోతే యునెస్కో సమావేశం కావచ్చు, G7, ఇట్లా రకరకాలైనటువంటివన్నీ కూడా సమ్మిట్లన్నీ అడుగుతూ ఉంటాడు అనమాట. సమావేశాలు ఎక్కడ జరిగినాయి, ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అవార్డులు. ఇప్పుడు మనకు భారతదేశంలో అత్యున్నతమైనటువంటి అవార్డు దగ్గర నుంచి మామూలు జ్ఞానపీఠ అవార్డు కానీ, సాహిత్యానికి సంబంధించినటువంటి అవార్డు కానీ, లేకపోతే కనుక మనకు పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీ ఇలాంటి అవార్డులన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి. సో ఆ అవార్డు ఎవరికి ఇచ్చారు, ఏ రంగంలో ఇచ్చారు అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చి కమిటీలు. సో కమిటీలు, దానికి సంబంధించినటువంటి నివేదికలు. ఈ కమిటీ పైన ఈ అంశం ఏది, ఈ అంశానికి సంబంధించినటువంటి కమిటీ ఏది, లేకపోతే ఈ కమిటీ ఏ అంశానికి సంబంధించింది అని చెప్పి అడుగుతూ ఉంటాడు అనమాట. సో కమిటీలకు సంబంధించినటువంటి అంశాల గురించి మనం పూర్తిగా అవగాహన పెంచుకోవాలి. అదేవిధంగా వెరీ 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 ఇంపార్టెంట్ జీవ వైవిధ్యము. ఇక్కడ ఈ మధ్య కాలంలో ఎక్కువగా అడుగుతున్నాడు. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కు సంబంధించినటువంటి నేషనల్ పార్కులు కానీ, లేకపోతే కనుక నేషనల్ సమిట్లు కానీ, ఇంటర్నేషనల్ సమిట్లు కానీ ఏమైనా జరిగితే కనుక ఆ బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కు సంబంధించినటువంటి అంశాలు మాత్రం పక్కాగా ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మనం ఇక్కడ వార్తలోని వ్యక్తులు ఎవరైనా ఇంపార్టెంట్ వ్యక్తులు ఎందుకు వార్తల్లోకి వచ్చారు. ఇప్పుడు ఉదాహరణకు మనకు 2016 సంవత్సరం నుంచి 2020 వరకు అనేక రకాలైనటువంటి ఇన్సిడెంట్ జరిగాయి. మనం 2020 సంవత్సరం తీసుకుందాం. 2020 సంవత్సరము జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఎవరు హాజరయ్యారు, 2021 సంవత్సరంలో ఎవరు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు అని చెప్పి క్వశ్చన్ అడుగుతారు అనమాట. ఏ దేశానికి సంబంధించిన వారు. అప్పుడు మనము ఆ దేశాలకు సంబంధించినటువంటి దౌత్య సంబంధాలపైన కూడా మనము కొంచెం అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే కొంచెం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి మెయిన్ గా జరిగినటువంటి అంశాలు కూడా మనము చదువుకుంటే కనుక అట్లా జీకే కూడా ఎక్కువగా ఉపయోగపడతాయి. బాగా గుర్తుపెట్టుకోండి, కరెంట్ అఫైర్స్ అన్ని కూడా కొన్ని రోజులు పోయిన తర్వాత జీకేగా మారిపోతాయి. సో అవే స్టాక్ జీకే అనేటువంటి పేరుతో మనము పిలుస్తూ ఉన్నాం. తర్వాత మెయిన్ గా చాలా రకాలైనటువంటి బుక్స్ అన్ని కూడా రాస్తూ ఉంటారు. సో రచయితలు బుక్స్ ఏమేమి బుక్స్ రాశారు, కొత్తగా వచ్చినటువంటి బుక్స్ ఏంది, వాళ్ళు మన దేశంతో సంబంధం ఉన్నా సంబంధం లేకపోయినా బాగా ఇంటర్నేషనల్ పరంగా వ్యక్తులు కొంతమంది ఉంటారు. సో వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు, ఆ పుస్తకం పేరేంటి, ఆ రచయిత పేరేంటి, ఏ దేశానికి చెందినటువంటి వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా తర్వాత క్రీడా అంశాలు క్రీడలకు సంబంధించినటువంటివన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకు ఒలింపిక్స్ క్రీడలు జరుగుతాయి. సో ఎన్ని దేశాలు పాల్గొన్నాయి, ఎక్కడ పాల్గొన్నారు, దాని యొక్క లోగో ఏంటి, దాని యొక్క ముఖ్య లక్షణం ఏంటి, మొత్తం ఎన్ని దేశాలు ఎన్ని గోల్డ్ మెడల్స్ వచ్చినాయి, సెకండ్ ప్లేస్ ఎవరు, థర్డ్ ప్లేస్ ఎవరు, అందరికంటే లీస్ట్ ఎవరు, మన దేశం ఎన్నో స్థానంలో ఉంది, ఇట్లా అనేక ఎన్ని అంశాల్లో ఈ క్రీడలు జరిగినాయి అని చెప్పి అడిగేదానికి అవకాశం అయితే ఇక్కడ ఉంటుంది. క్రీడా అంశాలకు సంబంధించి ఉదాహరణకు మొన్న ఐపీఎల్ జరిగింది. సో ఐపీఎల్ ఎక్కడ జరిగినది, మొత్తం ఐపీఎల్లో ప్రైజ్ మనీ ఎంత, మొత్తం ఎన్ని జట్లు పాల్గొన్నాయి, హైయెస్ట్ స్కోర్ చేసినటువంటి వాళ్ళు ఎవరు, తక్కువ స్కోర్ చేసినటువంటి వాళ్ళు ఎవరు, ఎక్కువ సిక్స్లు కొట్టినటువంటి వాళ్ళు ఎవరు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికి ఎక్కువ వచ్చాయి, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ఎవరికి వచ్చింది, సో ప్రైజ్ మనీ ఎంత, ఇట్లాంటి అంశాలన్నీ కూడా మనకు తెలిసి ఉండాలి. అంటే ఏదైనా ఒక అంశంగానే తీసుకుంటే ఆ అంశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మన దగ్గర ఉండాలి. ఎందుకంటే కాంపిటీషన్ పెరిగిపోతుంది కాబట్టి క్వశ్చన్లు ఎక్కువగా అనలిటికల్ గా అడుగుతాడు కాబట్టి ఏదో సింపుల్ గా అలా చదువుకొని వచ్చేస్తే కాదు. సో ఒక్కొక్కసారి ఆ క్వశ్చన్కి సంబంధించి స్టేట్మెంట్ ఇస్తాడు అనమాట. ఆ స్టేట్మెంట్ 1 కరెక్ట్ 2 కరెక్ట్ అంటాడు, పై 2 కరెక్ట్ అంటాడు, పై 2 కరెక్ట్ కాదు అంటాడు అనమాట. అలాంటప్పుడు ఏమైతుందంటే మనకు పూర్తి స్థాయిలో మన దగ్గర సమాచారం ఉన్నప్పుడే మనం ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ వీటితో పాటు ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ఉదాహరణకు ఈ మధ్య కాలంలో కొత్తగా కోవిడ్-19 వచ్చింది. సో కోవిడ్-19 అనేటువంటి వైరస్ వచ్చింది. మరి ఈ కరోనా వైరస్ కు సంబంధించినటువంటి మొత్తం సమాచారం మన దగ్గర ఉండాలి. ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ ఏమొస్తున్నాయి, కరోనాకు సంబంధించినటువంటి వ్యాక్సిన్ అన్ని కూడా వస్తున్నాయి.
ఈ వ్యాక్సిన్ ఎవరు రూపొందించారు, ఏ సంస్థ రూపొందించారు, ఏ ఫార్మసీ కంపెనీ విడుదల చేసింది, ఆ వ్యాక్సిన్ యొక్క పేరేంటి, అంతకుముందు ఏమైనా ఇలాంటి భయంకరమైనటువంటి ఇట్లాంటి పాండమిక్స్ ఏమైనా వచ్చాయా, వచ్చింది ఏవే వచ్చాయి, వాటికి సంబంధించినటువంటి కొంచెం సమాచారం కూడా మనము సేకరించుకోవాలి. సో అప్పుడే మన దగ్గర పూర్తి స్థాయిలో మెటీరియల్ ఉన్నట్టు మనము గుర్తుంచుకోవచ్చు అనమాట. ఇంకా వీటితో పాటు కరెంట్ అఫైర్స్లో మరికొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. సో వాటిల్లో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ. ఏంటి సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని అంటే, లేటెస్ట్గా ఏవైతే రక్షణ రంగానికి సంబంధించినటువంటివి డెవలప్మెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా చదువుకోవాలి. సైన్స్కు రిలేటెడ్గా ఉండేటువంటి అంశాలన్నీ కూడా మనం చదువుకోవాలి. కొత్త కొత్త ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి, కొత్త అన్ని కనుగొంటూ ఉంటారు అనమాట. పేటెంట్ రైట్స్ అనేటువంటి వస్తూ ఉంటాయి. ఇక్కడ సైన్స్ అంటే ఉదాహరణకు రీసెంట్గా ఇస్రో వాళ్ళు ఒక పిఎస్ఎల్విని పైకి పంపించారు. పిఎస్ఎల్వి దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మన దగ్గర ఉండాలి. మొత్తము అది ఎంత బరువు ఉంది, దాంట్లో ఏమేమి ఉన్నాయి, ఏ ఉపగ్రహాలకు సంబంధించినటువంటివి, దాని యొక్క కాలపరిమితి ఎంత, దాని యొక్క బడ్జెట్ ఎంత, ఏంటి మొత్తం సమాచారం అంతా కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ రాఫెల్ యుద్ధ విమానాలు మనం రీసెంట్గా మనము ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేశాము. దానికి సంబంధించినటువంటి రాఫెల్ యుద్ధ విమానాల గురించి కొంచెం బ్రీఫ్గా మనం చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరియు వాళ్ళకు మనకు జరిగినటువంటి మంచి ఒప్పందాలు, బైలాటరల్ రిలేషన్షిప్ సంబంధించినటువంటి అంశాలు కూడా మనము చదువుకోవాలి. రాష్ట్రాల్లో చీఫ్ మినిస్టర్ అంటే ప్రముఖ వ్యక్తులు అంటే రాష్ట్రాలు గవర్నర్లు మరియు ముఖ్యమంత్రుల గురించి కూడా మనం చదువుకోవాలి. ఎందుకు? ఇప్పుడు ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి ఎవరు అంటారు, లేకపోతే నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉన్నటువంటి నాగాలాండ్ గవర్నర్ ఎవరు అంటారు. సో మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది. సో గవర్నర్లు, ముఖ్యమంత్రుల గురించి కూడా మనం పూర్తి సమాచారం మన దగ్గర ఉండాలి. అదేవిధంగా ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏదంటే, మనకు చాలా రకాలైనటువంటి గవర్నమెంట్ సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థలకు చీఫ్ ఎవరు అనేటువంటిది తెలుసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు చీఫ్ ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎవరు అంటారు, అదేవిధంగా చీఫ్ ఎవరు అంటారు, అదేవిధంగా ఐసిఐసి బ్యాంక్ చైర్మన్ ఎవరు అంటారు, ఒక్కొక్కసారి డిఆర్డిఓ చైర్మన్ ఎవరు అంటారు, అదేవిధంగా ఇస్రో చైర్మన్ ఎవరు అంటారు. ఉదాహరణకు నేను జస్ట్ ఒకటే చెప్తున్నాను, ఇక్కడ ఇస్రో చైర్మన్ ఎవరు అంటారు. సో ఇలాంటి సంస్థలకు సంబంధించినటువంటివి, చీఫ్లకు సంబంధించినటువంటివి, దానికి హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళను గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు ఎస్బీఐ బ్యాంక్ ఉంది, ఎస్బీఐ యొక్క చీఫ్ ఎవరు అంటారు. అంటే మ్యాచ్ ది ఫాలోయింగ్లో ఒక్కొక్కసారి క్వశ్చన్లు అడిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి సంస్థలకు వాటికి సంబంధించినటువంటి హెడ్స్ గురించి కూడా మనము బాగా చదువుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది. మరొక ఇంపార్టెంట్ అంశం ఏదంటే చట్టాలు. ఇప్పుడు రీసెంట్గా రైతులకు సంబంధించినటువంటి చట్టాలు చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు. సో ఈ చట్టాలు రైతు చట్టాలు, అగ్రికల్చర్ యాక్ట్స్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. అంటే ఈ చట్టాల వలన ఉపయోగాలు ఏంటి, ఆ చట్టంలో ఏం అంశాలు ఉన్నాయి ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసేటువంటి కొత్త చట్టాల గురించి మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ఈ కరెంట్ అఫైర్స్లో మనం రాష్ట్రాలకు సంబంధించి ఏపీ అయితే ఏపీ వారు, తెలంగాణ అయితే తెలంగాణ వారు, లేదా ఇతర రాష్ట్రాల వారు అయితే ఇతర రాష్ట్రాల వారు, ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి లేటెస్ట్ డెవలప్మెంట్, సోషల్, ఎకనామికల్ అండ్ పొలిటికల్కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మెయిన్గా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు, ఇలాంటివి కూడా ఒక్కొక్కసారి ఎక్కువగా అడుగుతూ ఉంటారు. సో వాటిని కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఇక్కడ ఉంటుంది. సో కాబట్టి బీ కేర్ఫుల్. ప్రతి ఒక్క బిట్టు కూడా మన యొక్క జీవితాన్ని మార్చేస్తుంది. కాబట్టి అటు మన సొంత రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలతో పాటు జాతీయానికి సంబంధించినటువంటి అంశాలు, అంతర్జాతీయానికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటివి కూడా మనం తెలుసుకోవాలి. ఉదాహరణకు ఈఎన్ఓ ఉంది, ఈఎన్ఓలో చాలా రకాలైనటువంటి సంస్థలు ఉన్నాయి, వాటి యొక్క చీఫ్ల గురించి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు WHO ఉంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఇప్పుడు ఎందుకంటే కరెంట్ పాండమిక్ టైంలో WHO చాలా కీలకమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంది. దాని యొక్క చీఫ్ ఎవరు అని అడుగుతారు. సో అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్లో ముఖ్యంగా ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మీరు నీట్గా మంత్లీ వైజ్ రాసుకొని
పెట్టుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం ఒకటి, లేదంటే కనుక మంత్లీ వైజ్ ఉండేటువంటి ఒక మ్యాగజైన్ తీసుకొని ప్రిపేర్ కావడం ఒకటి. ఎక్కువ బుక్స్ తీసుకోవద్దండి. సెలెక్టెడ్గా ఒక మంత్లీ మ్యాగజైన్, ఒక వీక్లీ మ్యాగజైన్, ఒక న్యూస్ పేపరు ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. సో వీటితో పాటు ఖచ్చితంగా ఇంటర్నెట్ను ఉపయోగించుకోండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మొత్తం అంతా వెబ్ బేస్డ్ వచ్చేసినాయి. ఎక్కడ చూసినప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి ఇంటర్నెట్లో ఎంత వీలైతే అంత సమాచారం ఉంటుంది. సో లేటెస్ట్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా మనకి ఇంటర్నెట్ ద్వారా మనకు తెలుస్తూ ఉంటాయి. సో ఇంటర్నెట్ ద్వారా కూడా నువ్వు చాలా సమాచారాన్ని నువ్వు సేకరించవచ్చు. బట్ అట్ ది సేమ్ టైము నువ్వు లాస్ట్ మూమెంట్లో అంటే ఎగ్జామ్ ఇంకా ఒక 10 days ఉందనంగా, ఒక 1 week ఉందనంగా కరెంట్ అఫైర్స్ను బాగా రివిజన్ చేయాలి. వెరీ 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 ఇంపార్టెంట్, రివిజన్ చేయాలి. కరెంట్ అఫైర్స్ను ఎంత ఎక్కువ నువ్వు రివిజన్ చేసినావు అంటే కనుక అంత ఎక్కువ మార్కులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. దాంతో పాటు మీరు చేయాల్సినటువంటి మరొక ప్రధానమైనటువంటిది ఏంటంటే ముఖ్యంగా రివిజన్తో పాటు మార్క్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయాలి. ఎంత వీలైతే అంతవరకు ఈ టెస్ట్ను మీరు ప్రాక్టీస్ చేయాలి. కరెంట్ అఫైర్స్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఏంట్రా అంటే కనీసము ఒక 4 ఇవ్వచ్చు, 5 ఇవ్వచ్చు, ఒక్కోసారి 7-8 బిట్లు కూడా ఇవ్వచ్చు. ప్రధానంగా 2 గుర్తుపెట్టుకోవాలి. వాటిలో నెంబర్ 1, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి పథకాలు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు మనము సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్. సో అదేవిధంగా ప్రధానమంత్రి రోజ్గార్ యోజన, ఇలాంటివి చాలా రకాలైనటువంటి స్కీమ్స్ అన్ని కూడా ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు టోటల్గా మనం చదువుకోవాలి. ఆ పథకం ఎప్పుడు ప్రవేశపెట్టాడు, ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు, ఏ ప్రణాళికలో ప్రవేశపెట్టారు, దాని యొక్క లక్ష్యం ఏంటి, దానికి ఎంత బడ్జెట్ కేటాయించారు, అది ఎంతవరకు ఉంటుంది, అది ఎవరికి ప్రధానంగా ఉపయోగం అనేటువంటిది ఖచ్చితంగా తెలుసుకోవాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు. సో స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ అనేటువంటివి కూడా చాలా అవసరం. ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కు సంబంధించినటువంటి మొత్తం పథకాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఊరికైనా ప్రభుత్వ పథకం గురించి తెలుసుకోకుండా అందులో ఉన్నటువంటి ముఖ్యాంశాలన్నీ కూడా మనం చదువుకోవాలి. ఆ పథకం గురించి నీకు పూర్తిగా తెలిసి ఉండాలి. అది ఏపీ కావచ్చు, లేదంటే తెలంగాణ కావచ్చు. సో ఇవి 2 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత కరెంట్ అఫైర్స్లోనే మనము ముఖ్యంగా బడ్జెట్కు సంబంధించినటువంటి అంశాలు కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ కొత్త బడ్జెట్లో ఏమైనా పథకాలు ఏమైనా ప్రవేశపెట్టారా, ఎంత అమౌంట్ ఎంత, అది ఆర్థిక సర్వేకి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చదవాలి. అంటే దాన్ని మనము సోషియో ఎకనామిక్ సర్వే అనేటువంటి పేరుతో పిలుస్తాం. సోషియో ఎకనామిక్ సర్వే అనేటువంటి పేరుతో పిలుస్తాం. అదేవిధంగా అది కేంద్ర ప్రభుత్వానికి ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటాయి అన్నమాట. ఈ ఎకనామిక్ సర్వేలు, సోషల్ సర్వేలు అన్నీ కూడా మన దగ్గర ఉండాలి. అదేవిధంగా మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకు మానవాభివృద్ధి సూచీలో భారతదేశం యొక్క స్థానం ఏది అంటాడు. అంటే పెద్ద పెద్ద సంస్థలు కొన్ని రీసెర్చ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. వాటికి సంబంధించినటువంటివి విడుదల చేస్తూ ఉంటాయి, స్టాటికల్ రికార్డ్స్ అంటాం. సో ఆ స్టాటికల్ రికార్డ్స్ అన్నీ కూడా మన భారతదేశం యొక్క స్థానం ఎంత అనేటువంటిది కూడా మనము ఉదాహరణకు చూసుకోవాలి. లేదు అదేవిధంగా అవినీతి సూచీలో భారతదేశం యొక్క స్థానం ఎంత అనేటువంటి అడుగుతాడు. దానికి సంబంధించినటువంటి ఆ సంస్థ ఏంటి, ఎందుకు ఆ సంస్థ విడుదల చేస్తూ ఉంది, మొదట ఏ స్థానంలో ఉంది, సెకండ్ ఏది, తర్వాత భారతదేశం స్థానం ఎంత, చివరిలో ఏ దేశం ఉంది అనేటువంటి అంశాలు కూడా మనము తెలుసుకోవాలి. అదేవిధంగా అవార్డులు అని చెప్పాం. అవార్డులలో నేషనల్ అవార్డులు ఉంటాయి, ఇంటర్నేషనల్ అవార్డు కూడా ఉంటాయి. ఉదాహరణకు మ్యాన్ బుకర్ ప్రైజ్ ఎవరు గెలుచుకున్నారు అని అడుగుతాడు ఒకటి. అదేవిధంగా మనం 2020వ సంవత్సరంలో వచ్చినటువంటి ఇప్పుడు కెమిస్ట్రీలో నోబెల్ బహుమతులు ఎవరికి వచ్చినాయి అంటాడు. సో అదేవిధంగా సాహిత్యంలో ఎవరికి వచ్చింది అంటాడు. సో ఇలాంటి అవార్డులన్నీ కూడా నేషనల్లీ, ఇంటర్నేషనల్లీ మరియు స్టేట్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ అన్ని కూడా మనము చదువుకోవాలి. అదేవిధంగా రక్షణ రంగానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా మనం బాగా దృష్టి పెట్టినట్టయితే కనుక, బాగా రివిజన్ చేసినట్టయితే కనుక మనకు కరెంట్ అఫైర్స్లో ఎక్కువ మార్కులు వచ్చేదానికి అవకాశం ఉంది చేసుకుంటాం అనమాట. సో ఈ విధంగా మీరు కానీ చేసినట్టయితే కనుక కరెంట్ అఫైర్స్కు సంబంధించినటువంటి ఒక్క బిట్టు కూడా మీకు మిస్ కాదు.
అంటే సామాజిక సంబంధాలు, ఆర్థిక పరమైనటువంటివి, రాజకీయ పరమైనటువంటివి, నేషనల్ ఇష్యూస్, ఇంటర్నేషనల్ ఇష్యూస్. నేను ఇక్కడ కొన్ని మాత్రమే చెప్పాను టాపిక్స్, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ కిందకే వస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి, ఇవి చెప్పలేదు అనేటువంటి క్వశ్చనే లేదు. అన్ని రకాలైనటువంటి టాపిక్స్ కూడా వస్తాయి. ఇవి మీకు ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్పాను. సో మై డియర్ ఫ్రెండ్స్, అందరూ కూడా నేను చెప్పినటువంటి టిప్స్ను ఫాలో కాండి. ఖచ్చితంగా మీకు కరెంట్ అఫైర్స్లో ఎక్కువ మార్కులు వస్తాయి అంతే. సో ఈ వీడియో అందరికీ కూడా నచ్చుతుందని చెప్పి ఆశిస్తున్నాను. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.